సో మనం ఈరోజు శ్రీల ప్రభుపాద వారిచే వచింపబడినటువంటి శ్రీమద్ భగవద్గీత యథాతథంలో ఆరంభం నుంచి ఉపోద్ఘాతాన్ని అభ్యసిస్తున్నాము, చర్చిస్తున్నాము. ఈ రోజు ఉపోద్ఘాతంలో మనం చర్చించింది ముఖ్యంగా విశ్వాసము లేకపోతే ధర్మము గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా మనం ఇంతవరకు చదివిన ఈ రోజు 9 పేజీలు 10 పేజీలు చదివినట్టున్నాం మనము. వాటిలో మీరు గ్రహించినటువంటి ముఖ్యమైన విషయం ఏదైనా ఎవరైనా చెప్పగలరా? చైతన్యం గురించి బాగా తెలుసుకున్నాం. చైతన్యం అంటే ఏమిటి, దీని గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. ఓకే, ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా మాతాజీ? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. మరణకాలంలో మనస్సు దేని మీద మనసు ఉండిపోయి మరణించిపోతాం, అదే మరు జన్మ తప్పకుండా వస్తుంది. రైట్. కనుకనే అది 2-3 జాగాల్లో వచ్చింది ప్రభుజీ. మరి ఇంకాను భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ భగవంతుడిని ధ్యానించాలి. దానికోసం భగవాన్ కూడా మనసు జన్మ మనలో ఒకరుగా వచ్చి మనంతా బోధించారు. సో ముందు మనము ఆరంభించినప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఏమిటి అంటే జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్ అనే పదానికి, అనే నానుడికి సంబంధించినటువంటి అలాంటి చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చెప్పిన దాని గురించి విశ్లేషించారు. దాన్ని ఎలా చెప్పారు? వ్యక్తులు ఒక్కొక్క ప్రత్యేక మతానికి సంబంధించిన వాళ్ళమనో, లేక కులానికి సంబంధించిన వాళ్ళు, వర్గానికి సంబంధించిన వాళ్ళని గుర్తించుకుంటూ ఉంటారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, ఇలాగా. ఆ ఉపాధులన్నీ సనాతన ధర్మము కాదు అనే విషయాలు స్పష్టంగా చెప్పారు. సనాతనము అంటే శాశ్వతమైన ధర్మము. కానీ ఈ మతం ఏదైతే ఉందో, నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని, ఇవి ఏవైతే ఉన్నాయో అవి సనాతన ధర్మం కాదు. కేవలము సూపర్ఫిషియల్ అన్నమాట, బాహ్యంగా కనిపించేటువంటి ఒక రకమైనటువంటి విశ్వాసాలు మాత్రమే. ఎందుకని చూడండి, హిందువుగా ఉన్న వ్యక్తి ముస్లింగా మారవచ్చు, ముస్లింగా ఉన్న వ్యక్తి క్రిస్టియన్ గా మారవచ్చు, క్రిస్టియన్ గా ఉన్న వ్యక్తి హిందూగా మారవచ్చు, ముస్లింగా ఉన్న వ్యక్తి హిందూగా మారవచ్చు. ఇలాగా ఏ మతాన్నైనా కూడా వ్యక్తులు స్వీకరించవచ్చు, మారవచ్చు ఏ సమయంలోనైనా. కానీ ఏ మతం నుంచి ఏ మతానికి మారినా, ఏ విశ్వాసాన్ని జీవితంలోకి అన్వయించుకున్నా కూడాను, ఏ మత విశ్వాసాన్ని తన జీవితంలోకి అన్వయించుకున్నాను, మనుష్యుడు చేసేటువంటి ఒక సహజ సిద్ధమైన నిత్య ధర్మము ఏమిటి అంటే, ఏమిటది? సహజ సిద్ధమైనటువంటి ధర్మము జీవన స్వరూప కృష్ణ నిత్యద. అది ఎలా ప్రభావితం అవుతుంది భౌతిక ప్రపంచంలో? ఇప్పుడు మనం కృష్ణ నిత్యదాసులం కాదు, మనం భగవద్భక్తిలో పూర్తిగా లేము. మనమే కాదు, భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు చాలా మంది అసలు మనం కనీసంగా భాగవత ధర్మాన్ని ఆచరిస్తున్నారు. అది కూడా ఆచరించిన వాళ్ళు చాలా ఉన్నారు. మరి వాళ్ళను ఎలా ప్రభావితం అవుతుంది అది? వాళ్ళు ఏ మత ధర్మాన్ని ఎంచుకున్నారో వాళ్ళు ఆ రకంగానే ప్రభావితం చెందుతుంది కదా ప్రభు. ఏ మతాన్ని ఏంటి మాట? శ్రవణం అంటే భగవంతుడి గురించి విని భక్తుల సాంగత్యం తోట ఏంటి అంటే, ఏ మతాన్ని స్వీకరించినా కూడాను వ్యక్తులలో ఉండేటువంటి సహజ సిద్ధమైన ధర్మము, సనాతన ధర్మం ఏమిటంటే సేవకుడు, సేవ చేయడము అనేటువంటిది జీవాత్మ యొక్క సహజ సిద్ధమైన ధర్మము. సేవ చేయకుండా జీవాత్మ ఉండలేదు. అందుకని ఏ మతంలో ఉన్నా కూడాను ఎవరికో ఒకరికి సేవ చేయడంలో నిమగ్నమై ఉంటాం. కాబట్టి నేను ఈ మతానికి చెందినవాడు అనేటువంటిది సనాతన ధర్మం కాదు. అందుకనే మీరు గమనించినట్టయితే మనం భగవద్గీతను చర్చించుకున్నప్పుడు కూడాను మతానికి సంబంధించిన సంభాషణ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పబడింది. మనం చర్చించుకున్నాము. శ్రీల ప్రభుపాద మనకి వివరించి చెప్తారు, మతము ప్రాధాన్యం కాదు, మతము కేవలము బాహ్యంగా కనిపించేటువంటి ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం మాత్రమే.
నిజమైన విషయం ఏమిటి అంటే మనమందరం కూడా సేవకులము. నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధుడు అయినా, ఇంకో మతమైనా ఏ మతమైనా కావచ్చు. సేవ చేయడము అనేటువంటిది జీవాత్మ అంతర్లీనంగా ఉన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి ధర్మము. ఏ మతాన్నైనా బాహ్యంగా ఆచరించు, దట్ డజంట్ మ్యాటర్. సనాతనము అంటే శాశ్వతము, ఆదియు అంతము లేనటువంటిది, అది సనాతనము, శాశ్వతమైనటువంటిది. ఆ ధర్మం ఏమిటి అంటే సేవ చేయడము అనేటువంటిది జీవాత్మ యొక్క ధర్మము. ఆ సేవ అనే భావంతోనే మనం భగవంతునితోనే సంబంధాన్ని కలిగి ఉన్నాము. భగవంతుడు సర్వభోక్త, జీవులందరూ కూడా భగవంతుని యొక్క సేవకులు. భగవంతుని యొక్క ఆనందం కోసమే మనమందరం సృష్టించబడ్డాము. మనం ఆనందంగా ఉండాలి అంటే మనం ఎందుకైతే సృష్టించబడ్డామో ఆ కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు మనము ఆనందంగా ఉండగలుగుతాము. మరో విధంగా మనం ఆనందాన్ని పొందలేము. మరో విధంగా ఆనందాన్ని పొందాలని ప్రయత్నించినా కూడాను మన సహజ సిద్ధంగా ఉన్నటువంటి ధర్మాన్ని మనం తొలగించుకోలేము. సహజ సిద్ధమైన ధర్మం ఏమిటి అంటే సేవలో నిమగ్నం అవడం. ఎవరి సేవలో నిజంగా నిమగ్నం కావాలి? భగవంతుని సేవలో నిమగ్నం కావాలి. ఒకవేళ దాన్ని త్యజించినట్టయితే మనం ఇంకెవరి సేవలోనూ ఉంటాం, కానీ సేవ చేయడము అనేటువంటి మన తత్వాన్ని, మన గుణాన్ని వదిలించుకోలేము. దానికి మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు పలుమార్లు ఇచ్చే ఉదాహరణ మళ్ళీ చెప్తున్నారు మనకి. ఏమని? మన శరీర అవయవాల్లో ఏ అవయవమైనా కూడా ఆనందం పొందుట స్వతంత్రంగా సాధ్యపడదు. అదేవిధంగా మనమందరం కూడా భగవంతుని యొక్క అంశాలు కాబట్టి భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవడం ద్వారా మనము కూడా ఆనందం పొందుటకు అవకాశం ఉంది. లేకపోతే ఆనందాన్ని అనుభవించే అవకాశమే లేదు. కేవలం భగవంతుని యొక్క సేవ ద్వారా మాత్రమే మనం నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాము. ఇతర దేవతల్ని ఆరాధించడం కూడాను భగవద్గీతలో స్పష్టంగా నిషేధించబడ్డది. భౌతిక వాంఛల చేత హరింపబడిన జ్ఞానము కలవారు దేవతలను శరణుజొచ్చి తమ భౌతిక గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరించురు. కనిష్టాధికారమైనటువంటి భక్తులు కామము చేత ప్రేరేపితులై, కామము అంటే కోరిక, రకరకాల భౌతికమైనటువంటి కోరికలతో ప్రేరేపితులైన వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పూజింపకుండా ఇతర దేవతల్ని ఆరాధించడం మనం చూస్తూ ఉంటాం. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. కానీ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని స్పష్టంగా వివరించి చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఒక పొరపాటు మనం చేయకూడదు. ఏమిటంటే నేను శ్రీకృష్ణ నామాన్ని జపిస్తున్నాను అంటే నేను హిందువును అని చెప్పుకోకూడదు. మీరు హిందువులా, ముస్లింలా, క్రిస్టియనా, లేకపోతే ఏ మతానికి చెందిన వాళ్ళు కదా, నాస్తికుల, ఆస్తికుల, ఎవరికి పట్టదండి. అదా ఆసక్తి లేని నిరుపయోగమైనటువంటి పదజాలం. శ్రీకృష్ణుని నామం ప్రస్తావించినప్పుడు ఇది ఏదో ఒక ప్రత్యేక మత శాఖకు సంబంధించినటువంటి నామము కాదు. శ్రీకృష్ణుడు అంటే పరమానందము అని భావము. అత్యంత ఆకర్షణీయుడైన వాడు, పరమానందము అని భావము. అది ఏ మతానికి సంబంధించింది? ఆనందం దేనికైనా సంబంధించిందా? ఒక ప్రత్యేక మతానికి సంబంధించిందా? అది ఎలా అంటాం? భగవంతుడు సర్వానంద నిధి లేదా ఆనంద నిధి అని నిర్ధారించబడిను. మనం కూడాను ప్రతి క్షణం కూడాను దేనికోసం ఆరాటపడుతున్నాము? దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించినా ఆలోచించకపోయినా ప్రతి క్షణము మనము ఆనందం కోసమని అన్వేషిస్తున్నాము. ఆనందమయోభ్యాసాత్. నాకు రకరకాల కష్టాలు ఉన్నాయని అని చెప్పుకునే వాళ్ళు కూడా నిజానికి దేని గురించి అన్వేషిస్తున్నారు? ఆనందమయ స్థితి గురించి అన్వేషిస్తున్నారు. ఆనందమయోభ్యాసాత్. జీవులందరూ కూడా భగవంతుని అంశాలు కాబట్టి భగవంతుని లాగానే శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలి, పొందాలని ఆశిస్తుంటారు. అయితే ఆ శాశ్వతమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది మనకి? భగవంతుడు శాశ్వత ఆనంద స్థితిమయుడు. మనం ఎప్పుడైతే భగవత్ సేవలో నిమగ్నమై ఉంటామో
భగవంతునితో పాటు మనం కూడా ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతాము. ఇతరత్ర విధానాల ద్వారా మనం ఆనందాన్ని పొందలేము. అందుకని భగవంతుడైన శ్రీకృష్ణుడు భౌతిక జగత్తులో తన లీలను ప్రకటితం చేయడానికి బద్ధజీవుడు దాన్ని శ్రవణం చేయడం ద్వారా, ఆ దివ్యలీలను స్మరించడం ద్వారా ముక్తి పథంలోకి రావడానికి అర్హులవుతారు. కాబట్టి భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తారు. అప్పుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించినప్పుడు శ్రీకృష్ణుడు గోపబాలులతోని, గోపికలతోని, ఇతర బృందావన వాసులతోనూ, గోవులతోని అవన్నీ కూడాను ఆ లీలన్నీ మనం వింటున్నాం అనుకోండి, పరమానందాన్ని పొందగలుగుతాం. మీరు ఏకాగ్రతతో ఆ లీలని చదువుతున్నారనుకోండి, సమయమే తెలియదు, అలా గడిచిపోతుంది. ఆనంద లోడికలో తొలియాడుతూ ఉంటాము. బృందావనంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడాను, గోపికలు కానివ్వండి, గోపబాలకులు కానివ్వండి, గోవులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, అన్ని కూడాను శ్రీకృష్ణుడు తప్ప ఇంకో విషయం వాళ్ళు ఎరగరు. జనులు ఇతర దేవతల్ని ఆరాధించాల్సిన అవసరం లేదు అని నిరూపించడానికి శ్రీకృష్ణుడు తన తండ్రి అయినటువంటి నంద మహారాజును కూడా ఇంద్ర పూజని నిరుత్సాహపరిచాడు. ఎందుకని? ఇతర దేవతల్ని ఆరాధించడం అనేటువంటిది నిర్దేశితమైన కార్యక్రమం కాదు అని నిరూపించడం కోసమని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భక్తుడు తండ్రి అయినటువంటి నందమహారాజుని కూడాను ఒప్పించి ఇంద్ర పూజను విరమించుకునేలా చేశాడు. భగవంతుని యొక్క భగవద్ధామము ఎంత అద్భుతమైందో కూడాను ఇక్కడ మనకు వివరించబడింది. చూచాయిగా కొంచెం కొంచెం. భగవంతుని యొక్క దివ్యధామము సూర్యునిచే కానీ, చంద్రునిచే కానీ, విద్యుత్తుచే కానీ, అగ్నిచే కానీ ప్రకాశింపబడలేదు. మరి ఎలా ప్రకాశించబడుతుంది? భగవంతుని యొక్క తేజస్సుతే ప్రకాశింపబడుతుంది. ఆ ధామము శాశ్వతమైన ధామము. ఆ ధామానికి చేరుకున్న వ్యక్తులు మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి తిరిగి రావుడు. మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఆకాశాన్ని చూస్తాం. పగటిపూట చూస్తే మనకి సూర్యుడు కనిపిస్తాడు, రాత్రిపూట చూస్తే చంద్రుడు, నక్షత్రాలు వంటివి కనిపిస్తాయి. ఆకాశము అంటే మనకి అంత మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దాంతోనే మనము మన భౌతికమైన ఇంద్రియాలతో అంత మాత్రమే చూడగలుగుతాం కాబట్టి అంత మాత్రమే పోల్చుకోగలుగుతాము, ఊహించుకోగలుగుతాం. ఆధ్యాత్మిక జగత్తులో సూర్యుడి కానీ, చంద్రుడి కానీ అవసరం లేదు. అగ్ని కానీ, ఏ విధమైనటువంటి విద్యుత్ యొక్క అవసరం కూడా లేదు. భగవాను నుంచి వెలువడుతున్నటువంటి బ్రహ్మజ్యోతి ఆధ్యాత్మిక జగత్తునంతా కూడాను ప్రకాశవంతం చేస్తుంది. నిజానికి భౌతిక జగత్తులో ప్రకాశితమయ్యే వెలుతురు కూడాను బ్రహ్మజ్యోతిచే ప్రజ్వలింప చేయబడి సూర్యుడికి, చంద్రుడికి అందజేయబడి తద్వారా మనకి వెలుతురు వస్తుంది. కాబట్టి వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుని నుంచే ఉద్భవిస్తుంది. భగవద్ధామానికి ప్రత్యేకమైన వెలుతురు అక్కర్లేదు. దానికి ఉదాహరణ శ్రీల ప్రభుపాదుల వారు కొన్ని చోట్ల తెలియజేస్తారు. సూర్యుడిని చూడాలి అంటే మనం కొవ్వొత్తిని వెతుకోవాలా చెప్పండి? సూర్యుడే వెలుతురికి భౌతిక జగత్తులో ప్రాణదాత. సూర్యుడిని చూడడానికి మళ్ళీ అగ్గిపెట్టె వెలిగించడమో లేకపోతే కొవ్వొత్తిని వెలిగించాల్సిన అవసరం లేదు. సూర్యుడు స్వయంగా ప్రకాశవంతమైనటువంటి వ్యక్తి. మనం చూస్తే కనిపిస్తాడు ఉంటే. అదే విధంగా ఆధ్యాత్మిక జగత్తుకు ప్రత్యేకమైన వెలుతురు అక్కర్లేదు. ఆధ్యాత్మిక జగత్ అంతా కూడాను భగవంతుని యొక్క శరీరం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మజ్యోతితో ప్రభావితమై వెలుగొందుచున్నది. భగవంతుని ధామం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనం శాస్త్రాల్ని అభ్యసించినట్టయితే భగవద్ధామం గురించి తెలుసుకోవచ్చు. అది పెద్ద కష్టమైన విషయం కాదు. ప్రామాణికమైన గ్రంథాలను మనం అధ్యయనం చేసినట్టయితే మనకి భగవద్ధామం గురించి తెలుస్తుంది. భగవంతుని ధామం పేరు గోలోక ధామం. గోలోక ఏవ నివసత్వ కిలాత్మభూత.
బ్రహ్మ సంహితలో చెప్పబడింది, భగవంతుడైన శ్రీకృష్ణుడు గోలోకం నుంచి ఒక క్షణం కూడా బయటకు రాడు, గోలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళడు. శాశ్వత ధామము, చాలా మనోహరమైనటువంటి ధామము కూడా. మనం ఈ భూలోకం నుంచి భగవద్భక్తిలో స్థిరపడి ఆధ్యాత్మిక ఆచార్యులు నిర్దేశించిన మార్గంలో ప్రయాణం చేస్తూ మనము శ్రీకృష్ణ భగవాను శాశ్వత లోకమైనటువంటి గోలోక బృందానాన్ని చేరుకోవచ్చు. బద్ధ జీవులు భౌతిక జగత్తులోని భూలోకం నుంచి ఆ గోలోక ధామాన్ని చేరుకోవడానికి చేయవలసిన పనులని తెలియజేయడానికి భగవంతుడు స్వయంగా ఈ భౌతిక జగత్తులో సచ్చిదానంద రూపంతో, స్వయం రూపంతో ప్రకటితమవుతాడు. ఆ భగవంతుడు అలా ప్రదర్శితమైనప్పుడు ఎలా ఉంటాడు అని మనం ఊహించుకోక్కర్లేదు. ఆ విషయాలన్నీ కూడా తెలియజెప్పబడ్డాయి. శ్యామసుందరుడు స్వయంగా భగవంతుడే ఎదుటిగా ఉన్నా కూడాను అల్పజ్ఞానులు ఎవరైతే ఉంటారో, అల్పజ్ఞులు, దురదృష్టవంతులు, నమాం దుష్కృతినో మూడ ప్రపంచంతే నరాధమ, అలాంటి వ్యక్తులు భగవంతుడైన శ్రీకృష్ణుని అపహాస్యం చేస్తారు. ఏమనుకుంటారు, అతను మనలోనే ఒక వ్యక్తిగా జీవించాడు కాబట్టి, మనతో అన్ని ఆటలు ఆడుకున్నాడు కాబట్టి అతను కూడా మనలో ఒకడు, సామాన్యుడు. భగవంతుడు సర్వ స్వతంత్రుడు, సర్వ సంపూర్ణుడు. అందుకనే ఆయన ఆధ్యాత్మిక జగత్తులో చేసే లీలల్ని మనకి భౌతిక జగత్తులో ప్రకటితమై వాటిని మనకి దర్శనం చేస్తూ ఉంటాడు, దాన్ని మనకి అందిస్తూ ఉంటాడు. కానీ నాస్తికులైన వ్యక్తులు, అజ్ఞానంతో కూడిన వ్యక్తులు దాన్ని అవగతం చేసుకోలేరు. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తుతో పోలిస్తే 3 రెట్ల అధికం. మొత్తం సృష్టిలో భౌతిక జగత్తు 4వ వంతు మాత్రమే అని చెప్పబడింది. అంటే మిగిలిన 3 భాగాలు, మిగిలిన 3 వంతులు, మొత్తం సృష్టి 4 విభాగాలుగా విభజిస్తే అందులో ఒక భాగము భౌతిక జగత్తు, మిగిలిన 3 భాగాలు ఆధ్యాత్మిక జగత్తు. ఆ భౌతిక జగత్తు మొత్తం సృష్టిలో 4వ భాగమైనటువంటి, అంటే 25%, 25% భౌతిక జగత్తు. ఆ భౌతిక జగత్తే అనంతంగా గోచరిస్తుంది మనకి. కానీ అది 4వ వంతు మాత్రమే. ఆధ్యాత్మిక జగత్తు ఇంకా ఎంత విశాలంగా, విస్తృతంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. అలాంటి ఆధ్యాత్మిక జగత్తుని చేరగలిగినటువంటి వ్యక్తి ఈ భౌతిక జగత్తులోకి మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అగత్యం ఏర్పడదు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ భౌతిక జగత్తు కూడాను చాలా విశాలంగా ఉంటుంది. మన 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 దృక్కోణం నుంచి చూస్తే భౌతిక జగత్తు కూడా చాలా విశాలమైంది. పాతాళ లోకం నుంచి బ్రహ్మలోకం వరకు అది ఒక విశ్వం. అలాంటి అనంతమైన విశ్వాలు ఉన్నాయి భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తులో ఏ లోకంలోకి వెళ్ళినా కూడాను, ఒక విశ్వం నుంచి మరో విశ్వంలోకి వెళ్ళినా కూడాను జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ అన్ని చోట్ల ఉన్నాయి. బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా బ్రహ్మ కూడా వృద్ధాప్యం వస్తుంది, శరీరాన్ని త్యజిస్తాడు. బ్రహ్మలోకము భౌతిక జగత్తులో, భౌతిక విశ్వంలో, ఒక్కొక్క విశ్వంలో బ్రహ్మ లోకము ఉన్నతమైన లోకము. ఆ లోకంలోనే బ్రహ్మకి, ఆ బ్రహ్మలోకంలో వేస్తున్న జీవాత్మలన్నిటికీ కూడాను జన్మ, మృత్యు, జరావ్యాధి ఉన్నది అని చెప్పినప్పుడు ఇక దానికన్నా కింది దశలో ఉన్నటువంటి లోకాల గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏ లోకంలోకి వెళ్ళినా కూడాను ఈ జన్మ, మృత్యు, జరావ్యాధి చక్రం నుంచి మనం బయటపడలేము. ఇవన్నీ అన్ని లోకాల్లో ఉన్నాయి. మనము ఆధునిక విజ్ఞాన శాస్త్రం ద్వారా ఒక లోకం నుంచి మరో లోకానికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పబడింది ఏంటి, అది సరైన విధానం కాదు అని చెప్పబడింది. ఎందుకనంటే చూడండి, మనము
అది నిజానికి వెళ్ళారో లేదో కూడా సందిగ్ధావస్థమైనటువంటి పరిస్థితి. చంద్రలోకానికి వెళ్ళాము అని చెప్పుకుంటారు. శ్రీల ప్రభుపాద వారు దాన్ని అంగీకరించరు. ఒకవేళ వెళ్ళినా కూడా ఏం చూశారు? అక్కడ రాళ్ళు రప్పులు ఉన్నాయి, అక్కడ ఏం లేవని తిరిగి వచ్చేసారు. కానీ మన శాస్త్రం చదివినట్టయితే చంద్రుడు భౌతిక జగత్తులో ఈ భూలోకంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి వనరులకి ప్రాణదాత. జీవాత్మలు కూడా ఈ భౌతిక ప్రపంచం భూలోకంలో ప్రవేశించడానికి చంద్రుడు మూలకారకుడు. అలాంటి చంద్రలోకంలో అసలు ఏమీ లేదు అనుకున్నాము అంటే నిజానికి అది మనకి ప్రస్ఫుటము కాలేదు. ప్రస్ఫుటం ఎందుకు కాలేదు? ఈ భౌతికమైనటువంటి ఈ భూలోకానికి సంబంధించిన భౌతిక ఇంద్రియాలు, శరీరం ఏదైతే ఉందో దానికి అది ఆ లోకంలోని వస్తువులు కనిపించవు. గ్రహాంతరయానానికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో మనకి 9వ అధ్యాయం 25వ శ్లోకంలో చెప్పబడింది. యాంతి దేవా వ్రతాన్ దేవాన్. ఒక ప్రత్యేకమైన లోకానికి వెళ్ళాలి అంటే ఆ లోకానికి సంబంధించినటువంటి దేవతల్ని ఆరాధించడం ద్వారా మనము ఆ లోకాలకు వెళ్ళవచ్చును అని శాస్త్రంలో చెప్పబడింది. మనకు తెలుసు ఈ భౌతిక జగత్తులో లోకాలన్నీ కూడాను ఊర్ధ్వలోకము, మధ్యలోకము, అధోలోకము లేక పాతాళ లోకము అని 3 విభాగాలు, అధమలోకాలు అని 3 తరగతులుగా విభజించారు. యాంతి దేవ వర్తాన్ దేవ అనేటువంటి సిద్ధాంతాన్ని తెలియజెప్పుతూ భగవద్గీతలో మనకి ఇతర లోకాలకు ఎలా వెళ్ళాలో చెప్పారు. ప్రత్యేకమైన లోకానికి ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క దేవత ఉన్నారు. ఆ దేవతని ఆరాధించడం ద్వారా ఆ లోకానికి వెళ్ళగలుగుతాం. కానీ భౌతికంగా వెళ్ళాలి అనుకోవడం ముందు చూసారా, అది రాక్షసత్వానికి ప్రతీక, నాస్తికత్వానికి ప్రతీక. అలాంటి పనులు ఎవరు చేశారు? ఇలాగే ఈ శరీరంతోనే ఇలాగ ఎవరైనా పూర్తి అర్హత లేకున్నా సరే ఇతర లోకానికి వెళ్ళాలి అనే ప్రయత్నం చేసిన వాళ్ళలో రావణాసురుడు ఒకడు. ఏమనుకున్నాడు? ఇక్కడి నుంచి స్వర్గానికి నిచ్చెన తయారు చేస్తాను, మెట్లు కట్టేస్తాను అని బయలుదేరాడు మహానుభావుడు. సో ఇప్పుడు మనము శాస్త్రవేత్తల రూపంలో, ఆధునిక శాస్త్రం రూపంలో అలాంటి రాక్షస ప్రవృత్తిని మనం చూస్తూ ఉంటాం. ఏంటి? మన దగ్గర ఉన్న వనరులతోని, ఈ శరీరంతోని ఆ లోకాలకు వెళ్ళాలి, అక్కడ ఉన్న వాటిని అనుభూతి చెందాలి, అనుభవించాలి అనుకుంటాం. కానీ శ్రీల ప్రభుపాద వారు ఇక్కడ స్పష్టంగా వివరించి చెబుతాడు, శాస్త్రం స్పష్టంగా వివరించి చెబుతుంది అది సాధ్యం కాదు. అక్కడికి వెళ్ళాలి అంటే ప్రత్యేకమైనటువంటి దుస్తులు కావాలి. చూడండి, భౌతిక ప్రపంచంలోనే మనం ఇప్పుడు హిమాలయన్ ఏరియాస్కి వెళ్ళామనుకోండి, అక్కడ వేసుకోవాల్సిన దుస్తులు వేరు, అక్కడ జీవించాల్సిన విధానం వేరు. మనం ఇక్కడ వేసుకునే దుస్తుల్ని అక్కడ వేసుకున్నాం అనుకోండి, చలికి వణికిపోయి గడ్డగట్టుకుపోతాం. చూడండి, ఇక్కడే ఉన్నటువంటి భౌతిక జగత్తులో ఒకే దేశంలో, ఒకే దేశంలో భౌగోళిక స్థితిలో ఉన్నటువంటి ప్రదేశాలు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశాన్ని ఎంత మహా అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ అంటే 2000 కిలోమీటర్లు అనుకుంటాను, 2500 ఎంతో ఉంటుంది. హిమాలయస్ అంటే ఇంకో 500 వేసుకుంటే 3000 కిలోమీటర్లు మాక్సిమం. ఓ 3000 కిలోమీటర్లకు వెళ్తేనే భౌగోళిక పరిస్థితులు మారిపోయి జీవన శైలి మారిపోయినప్పుడు మీరు ఒక లోకం నుంచి మరో లోకానికి వెళ్ళాము అంటే ఈ భౌతిక శరీరము ఏదైతే ఇవ్వబడిందో, భౌతిక ప్రపంచంలో భూలోకంలో జీవించడానికి ఇవ్వబడిన శరీరము అది ఎలా సూటబుల్ అవుతుంది అక్కడ? భౌతిక లోకాలకి, ఇతర లోకాలకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో భగవద్గీతలో చెప్పారు, అది నిజమే. కానీ భగవద్గీత ఆ లోకాలకు వెళ్ళమని చెప్పట్లేదు. ఒకానొక లెక్కల ప్రకారంగా ఏం చెప్పారు అంటే, యాంత్రిక విధానం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే 40,000 సంవత్సరాలు ప్రయాణించాలి. 40,000 సంవత్సరాలు. మన జీవిత కాలము 100 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. అలాంటిది 40,000 సంవత్సరాలు ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ ఏదో ఒక ప్రత్యేక పద్ధతిలో మనం వెళ్ళామనుకోండి, ఆర్గ్యుమెంట్ సేక్ చర్చించడం కోసం వెళ్ళాము అనుకున్నా కూడాను అక్కడ కూడా జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఉంది. ఇంకా ఎందుకు?
ఈ క్లేశాల నుంచి కూడా మనం బయటపడాలి అంటే మనం ఆధ్యాత్మిక ఆకాశంలోకి ప్రవేశించాలి. ఆ ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్నతమైన లోకం ఏది అంటే గోలోక బృందావనం. అక్కడే ఆది పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వసించేటువంటి ధామము. ఈ విషయం అంతా కూడా, ఈ సమాచారం అంతా మనకి ఎక్కడ లభిస్తుంది? భగవద్గీత ఎందుకు తెలుపవచ్చు. భగవద్గీతని సక్రమంగా అభ్యసించినట్టయితే ఈ విషయాలన్నీ కూడా మనకి సక్రమంగా ఎవరి భగవద్గీతని అభ్యసించాలి? ప్రామాణికులైనటువంటి వ్యక్తుల నుంచి వచ్చిన భగవద్గీతని అభ్యసించినట్టయితే మనకి ఈ విషయ పరిజ్ఞానం అంతా అవగతమవుతుంది. ఆనందం ఎక్కడ లభిస్తుందో తెలుస్తుంది. ఆ లభించే ప్రదేశానికి మనం ఎలా వెళ్ళగలము అనేటువంటి సమాచారాన్ని కూడా భగవద్గీత మనకు అందిస్తుంది. భౌతిక జగత్తుని గురించి వర్ణిస్తూ కూడా భగవద్గీతలో చెప్పారు. ఊర్ధ్వమూల మనశ్శాఖం. భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకి విరుద్ధంగా ఉంది అని చెప్పారు. వేళ్ళు పైకి శాఖలు కిందికి గల వృక్షంగా భౌతిక జగత్తును తెలియజెప్పారు. 15వ అధ్యాయంలో వస్తుంది మనకి మొదటి శ్లోకం. అంటే భౌతిక జగత్తు యథార్థ జగత్తుకి, ఆధ్యాత్మిక జగత్తుకి ప్రతిబింబము మాత్రమే. ప్రతిబింబం కాబట్టి అది సంపూర్ణ సత్యమైనది కాదు. కానీ ఆ ప్రతిబింబం మనకి సత్యం ఎక్కడ ఉంది అని నిర్ధారిస్తుంది. దీనికి శ్రీల ప్రభుపాద ఒక ఉదాహరణ చెప్తాను. ఎండమావులలో నీటిలాగా ఈ భౌతిక జగత్తులో ఆనందం ఉంది అనేటువంటి అపోహ కలిగిస్తుంది, కానీ భౌతిక జగత్తులో ఆనందము లేదు. చాలా ముఖ్యమైనటువంటి విషయము. నిజమైన ఆనందము కేవలము ఆధ్యాత్మిక జగత్తునందే ఉన్నది. చూడండి, ఇంకా మరి మనము ఆనందం గురించి భౌతిక జగత్తులో వెతకొద్దా అనేది మన విజ్ఞతతో మనమే ఆలోచించాలి. అసలు లేనే లేదు భౌతిక జగత్తులో ఆనందం. అలాంటి చోట మనం ఆనందం కోసము జీవితం అంతా వెతుకుతూ ఉంటాం. అసలు ఈ భౌతిక జగత్తులో ఆనందమే లేదు. అది మనకి భగవద్గీత చదవడం ద్వారా అవగతమవుతుంది. ఆనందమయమైనటువంటిది, ఆనందమయ స్థితి ఎక్కడుంది అంటే భగవద్ధామంలో ఉంది. ఆనందమయ స్థితి ఆధ్యాత్మిక లోకంలో ఉంది. ఆధ్యాత్మిక లోకంలో కూడాను వైకుంఠ లోకాల్లో ఆనందమయ స్థితిని మనం అనుభూతి చెందగలుగుతాము. ఆ లోకానికి మనం వెళ్ళాలి అంటే ఎట్టి వ్యక్తులు వెళ్ళగలరు? నిర్మాణ మోహము, అన్ని ఉపాధుల నుంచి ముక్తులైన వాళ్ళు, సర్వోపాధి వినిర్ముక్తం, జ్ఞాన కర్మాది అనావృతం, అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అన్ని రకాల ఉపాధులను వదిలేసి సర్వోపాధి వినిర్ముక్తం, కేవలం భగవద్భక్తిలో నిమగ్నమైనప్పుడు మాత్రమే భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాం. భౌతిక జగత్తులో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ఆకాంక్షతో ఉంటారు. ఒకడు దేశానికి రాజు కావాలనుకుంటాడు, ఒకడు ధనం సంపాదించాలనుకుంటాడు, ఒకడు ఇంకేదో కావాలనుకుంటాడు. రకరకాల ఉపాధుల పట్ల ఆకర్షణని కలిగి ఉంటారు. ఇదంతా కూడా దేహాత్మ బుద్ధిగా శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే మనకి ఏది కావాలని కోరుకున్నా కూడాను ఈ శరీరాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకుని కావాలని కోరుకుంటున్నాం. కానీ మనం ఈ దేహమే కాదు, నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవన విధానంలో మొట్టమొదటి అభ్యాసం. అహం బ్రహ్మాస్మి ఎప్పుడు తెలుసుకుంటారు? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు అని తెలుసుకోవడము, అన్వేషించడం మొదలెట్టాక జీవాత్మ తెలుసుకునే మొట్టమొదటి సిద్ధాంతము, సూత్రము
విషయం ఏమిటంటే, నేను ఈ శరీరం కాదు, ఆత్మ, అహం బ్రహ్మాస్మి. భౌతిక ప్రకృతిలో భౌతిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఈ దేహంలో మనం ఈ భౌతిక ప్రకృతితో సంపర్కాన్ని కలిగి ఉంటాం. అందుకని ఈ త్రిగుణాలచే ప్రభావితమై ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలో నిమగ్నమవుతామో అప్పుడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాల గురించి ముక్తులము కాగలుగుతాము, అనాసక్తులమవుతాం. రకరకాల ఉపాధులు కానివ్వండి, ఆకర్షణలు కానివ్వండి, దేని మూలంగా వస్తున్నాయి? కామము, కాంక్ష, కోరికలు, రకరకాల కోరికలు దేనితో ఉద్భవిస్తున్నాయి? ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి వాంఛ వల్ల అవన్నీ కలుగుతున్నాయి. ఈ ఆధిపత్యాన్ని చెలాయించాలి అనేటువంటి కాంక్షను వదిలిపెట్టినంత కాలము మనం భగవద్ధామాన్ని, సనాతన ధామాన్ని చేరుకోలేము. భగవద్ధామాన్ని ఈ ఈ ఈ ఆసక్తి తగ్గాలి అంటే ఏం చేయాలి? భగవద్భక్తిలో స్థిరపడ్డ వ్యక్తి మాత్రమే వీటిని వదులుకోగలుగుతాడు. అలాంటి వ్యక్తి మాత్రమే పరంధామాన్ని చేరుకోగలుగుతారు. అవ్యక్తోక్షర ఇత్యుక్త స్తమాహు పరమాం గతి యం ప్రాప్య న నివర్ధంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షర, ప్రకటితము కానటువంటిది. మనకి ఇప్పుడు భౌతిక ప్రపంచంలో భగవద్ధామాన్ని మనం ఇక్కడ నుండి చూడలేము. అంతెందుకు, ఈ భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా మనం చూడలేమని కూడా చెప్తున్నారు ఇక్కడ. అది సత్యమే కదా. ఎందుకంటే మన ఇంద్రియాలన్నీ కూడా అసంపూర్ణమైనవి. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వింతలు, విశేషాలన్నీ కూడా మనం ఒక చోట ఉండి చూడలేము, మనకు ఆ శక్తి లేదు. కానీ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయం కానీ, ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన విషయం కానీ మనకి వేద శాస్త్రాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా మనము శ్రీమద్ భాగవతాన్ని చక్కగా అభ్యసించినట్టయితే మనకు దాంట్లో ముఖ్యమైన లోకాలన్నింటి గురించి కూడా వివరించి చెప్పారు. దాన్ని ఆధ్యాత్మిక ఆకాశము, దాంట్లో ఉండేటువంటి రకరకాల లోకాల గురించి కూడాను మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పారు. పరంధామమైన భగవద్ధామాన్ని చేరుకోవడానికి ప్రతి వాళ్ళు కూడాను తప్పింపాలి, వాంఛించాలి. ఎందుకంటే ఆ లోకానికి చేరినవాడు మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రావడం మన శాశ్వతమైన నివాస స్థానము. అది తెలుసుకున్న తర్వాత ఎవరైనా అడగచ్చు, మరి ఓకే చెప్పారు బాగుంది, కానీ ఆ లోకానికి ఎలా వెళ్ళాలి? ఈ విషయానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం మనకి భగవద్గీత 8వ అధ్యాయంలో ఇచ్చారు. అంచకాలే చ మావేవ స్వరముక్త కలేవరం హే ప్రయాతి సముద్భావం యాతి నాస్తస్య సంశయ. చాలా సులభము, చాలా కష్టం కూడాను. సులభం ఎందుకు? కేవలం అంత్యకాలంలో భగవన్నామ స్మరణ చేస్తే వ్యక్తి భగవద్ధామాన్ని చేరుకుంటాడు. అంత సులభం. చాలా కష్టం. ఎందుకు చాలా కష్టము? జీవితకాలం అంతా కూడాను భగవత్ సేవలో నిమగ్నం కాకుండా వ్యక్తి అంత్యకాలం నుండి భగవన్నామ స్మరణ చేయడం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. అంత్యకాలం ముందు శ్రీకృష్ణ భగవానుని రూపాన్ని స్మరిస్తూ ఎవరైతే శరీరాన్ని త్యజిస్తారో వాళ్ళు శ్రీకృష్ణున్నే చేరుకుంటున్నారు. మద్భావం. కానీ శ్రీకృష్ణుణ్ణి అంత్యకాలంలో స్మరించాలి అంటే ఏం చేయాలి? భక్తియుక్త సేవలో జీవితం అంతా కూడా స్థిరపడి ఉండాలి. అలా భగవన్నామాన్ని స్మరిస్తూ, భగవంతుని రూపాన్ని స్మరిస్తూ ఎవరైతే శరీరాన్ని త్యాగం చేస్తారో ఆ వ్యక్తి భగవద్ధామాన్ని చేరుకుంటున్నాడు, ఆధ్యాత్మిక శరీరాన్ని పొందుతున్నాడు.
అదే విధంగా ఒకవేళ భగవన్నామాన్ని స్మరించకుండా మనం శరీరాన్ని వదిలిస్తే పొందేటువంటి మరో భౌతికమైనటువంటి శరీరం గురించి కూడాను దాన్ని ఎలా పొందుతారో కూడాను భగవద్గీతలో చెప్పారు. మన కర్మల ప్రకారంగా మనం ఈ జీవితంలో చేస్తున్న కర్మలు మన తరువాతి జన్మని నిర్దేశిస్తాయి. మనం చేసే కర్మలను బట్టి భగవంతునిచే నియమితులైనటువంటి సేవకులు మన తర్వాతి జన్మని నిర్దేశిస్తారు భగవంతుని ఆదేశానుసారంగా. అందుకని మనం ఈ జన్మలో చేస్తున్న కర్మలు మనం అధోగతి పాలు వెళ్ళడానిక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానిక నిర్దేశిస్తుంది మనం చేసే కర్మలు. ఈ జన్మ మన రాబోయే జన్మ కోసమే మన రాబోయే జన్మని ఏర్పరచుకోవడానికి ఈ జన్మ మనం చేస్తున్న కర్మలు నిర్ధారితం అవుతాయి. ఒకవేళ మనం భగవద్ రాజ్యాన్ని పొందాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని దానికి సంబంధించిన కర్మల్లో నిమగ్నమైనట్టయితే ఈ భౌతిక దేహాన్ని విడిచిన పిమ్మట వెంటనే ఆధ్యాత్మిక దేహాన్ని పొందగలుగుతాము, భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాము. మూడు రకాల వ్యక్తుల గురించి ఆధ్యాత్మికుల గురించి మనం తెలుసుకుంటాము. బ్రహ్మాన్ రియలైజేషన్, పరమాత్మ రియలైజేషన్, భగవాన్ రియలైజేషన్. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి. ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు కన్నా చాలా విస్తృతమైనటువంటిది, 3 రెట్లు పెద్దది. అలాంటి లోకంలో ఆధ్యాత్మిక లోకంలో వ్యక్తి ఏ లోకాన్ని ఎక్కడ ఏ స్థితిని పొందాలి అనుకుంటే ఆ స్థితిని పొందగలుగుతాడు. అదంతా కూడాను ఆ వ్యక్తి ఈ శరీరంలో ఉన్నప్పుడు చేసే కర్మ ఆధారితంగా జరుగుతుంది. భగవంతునిలో లీనమైపోవాలి అనుకునే వ్యక్తులు బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోతారు. కానీ భగవంతుని సాంగత్యాన్ని కోరుకునేటువంటి భక్తులు అనంతంగా ఉన్నటువంటి వైకుంఠ లోకాలలోకి కానీ లేకపోతే గోలోక బృందానికి కానీ వెళ్తారు. అందుకని భక్తులైన వాళ్ళు బ్రహ్మజ్యోతిని కానీ పరమాత్మని కానీ ఇక పరమాత్మని కానీ బ్రహ్మజ్యోతిని కానీ కావాలి అనుకోరు. ఏమనుకుంటారు వాళ్ళు? దేవాదిదేవుడైనటువంటి భగవంతుని సాన్నిధ్యంలో భగవత్ సేవలో నిమగ్నం కావాలి అనుకుంటారు. భగవంతునితో సన్నిహిత సంబంధం కలిగిన భక్తులు మాత్రమే భగవంతుని చేరుకోగలుగుతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదని భగవంతుడు మనకి ఇక్కడ ఒక రకమైనటువంటి ఏంటది అష్యూరెన్స్, ప్రమాణాన్ని చేస్తున్నారు. అందుకనే భగవంతుడు దీన్ని నిర్ధారించి చెప్తున్నాడు, అష్యూరెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఇది శుద్ధంగా జరిగి తీరుతుందని చెప్తున్నాడు. కాబట్టి దీన్ని మనం సంపూర్ణంగా విశ్వసించాలి. మనం ఊహించడానికి సాధ్యం కాని విషయాల్ని నేను ఊహించలేకపోతున్నాను కాబట్టి తిరస్కరిస్తున్నాను అనడంలో అర్థం లేదు. భగవంతుని పూర్తిగా విశ్వసించి దాన్ని అంగీకరించాలి. అర్జునుడు కూడా అదే చెప్పారు కదా. కృష్ణుడితో ఏమన్నాడు? నువ్వు చెప్పిన సర్వాన్ని నేను విశ్వసిస్తున్నాను. అలాంటి మానసిక ప్రవృత్తిని మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే భగవద్గీతను సరిగా అర్థం చేసుకోగలుగుతాము, దాన్ని మన జీవితంలోకి అన్వయించుకోగలుగుతాము. ఎవరైనా సరే అంత్యకాలం ముందు భగవంతుని బ్రహ్మాను గాను, బ్రహ్మజ్యోతి గానో, లేకపోతే పరమాత్మ గానో, లేకపోతే దేవాది దేవుడుగాను ఎప్పుడైతే స్మరిస్తుంటారో వాళ్ళ స్మరణను బట్టి వాళ్ళకు తగిన ఆధ్యాత్మిక స్థితిలో స్థిరపడతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదని భగవంతుడే దాన్ని నిర్ధారించి చెప్తున్నాడు. భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి దాన్ని విశ్వసించకపోవడంలో అర్థమే లేదు. మేమాపి స్మరన్ భావం జజత్యంతే కళేవరం తం తమైవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఈ దేహాన్ని మనం విడుస్తున్నప్పుడు ఏ భావాన్ని కలిగి ఉండి శరీరాన్ని వదిలిపెడతామో తదుపరి జన్మము అదే భావంలో తప్పక పొందుతారు.
భగవంతుని యొక్క శక్తులు అనేకమైనవి. ఈ భౌతిక శక్తి కూడా భగవంతుని యొక్క శక్తి అనే విషయము మనము అంగీకరించి తీరాలి. జ్ఞానవంతులైన వ్యక్తులు శాస్త్రాలని కూడా అవపోసన బట్టి భగవంత శక్తులన్నిటిని కూడా అధ్యయనం చేసి 3 విధాలుగా విశ్లేషించారు. మొదటి శక్తి పరా, దివ్యమైనది. రెండవ శక్తి జీవాత్మ, భౌతిక ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి, భౌతిక శక్తి. ఈ భౌతిక శక్తులన్నీ కూడా తమో గుణానికి సంబంధించినవి అని చెప్పబడింది. మరణ సమయమందు మనము ఈ భౌతిక శక్తి యొక్క ప్రభావం చేతనైనా ఉండవచ్చు, ఆధ్యాత్మిక శక్తి ప్రభావం చేతనైనా ఉండవచ్చు. యమ్యం వాపై స్వరన్ భావం జజత్యంతే లేవరం తమే వేది కౌంతర్య సదా తద్భావ భావిత. అయితే మనము భౌతిక శక్తినో లేక ఆధ్యాత్మిక శక్తినో స్మరిస్తూ జీవితాన్ని కొనసాగించడానికి అలవాటు పడి ఉన్నాము. అయితే మనం భౌతిక జీవన విధానం నుంచి ఆధ్యాత్మిక జీవన విధానం వైపు ఎలా అడిగిడాలి అనే విషయం కూడా మనకి ఇక్కడ భగవద్గీతలో చెప్పబడింది. పత్రికలు, నవలలు ఇలాంటి సాహిత్యాన్ని మనం అధ్యయనం చేస్తూ మన జీవిత కాలాన్ని వెచ్చిస్తున్నట్టయితే మనం భౌతిక జీవన విధానానికి అలవాటు పడి ఉంటాం. భౌతిక భావనకు సంబంధించిన ఆలోచనలే మనలో మెదులుతూ ఉంటాయి. అలా కాకుండా వైదిక గ్రంథాలను అభ్యసిస్తూ మహర్షులు మనకు అందించిన పురాణాల్లో వైదిక గ్రంథాలని పఠిస్తూ శ్రీమద్ భగవద్గీత భాగవతాల్ని అధ్యయనం చేస్తూ భగవద్గీత గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, మృత్యు సమయంలో వాటి గురించి మనం ఆలోచిస్తాం. జీవాత్మల యొక్క ఒక స్థితి ఏమిటంటే మరుపు. తమ శ్రీకృష్ణుడితో తమకున్న సంబంధాన్ని మర్చిపోయి భౌతిక కర్మలను నిమగ్నమై వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనని ఆధ్యాత్మిక విషయాల వైపు మరల్చుకోవడానికి మాత్రమే వ్యాసదేవుడు మనకి వైదిక గ్రంథాలన్నీ కూడా అందించారు. ముందు వేదాలని 4 విభాగాలుగా విభజించారు. దాని తర్వాత పురాణాలను అందించారు. సామాన్య మానవులకి మహాభారతాన్ని అందించారు. ఈ విధంగా వేదవ్యాసుడు మనకి ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి కావలసిన సాహిత్యాన్ని మనకు అందించారు. దాన్ని స్వీకరించడం ద్వారా మనము భౌతిక విధానం నుంచి ఆధ్యాత్మిక విధానాన్ని చేరుకోగలుగుతాము. కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించినట్లయితే అది మరింత సులభతరం అవుతుంది. ఆ విధానాన్ని అంతా కూడాను ఒక క్రమబద్ధీకరణ ద్వారా మనం దాంట్లో నిమగ్నమైపోయి దాన్ని మన జీవన విధానంలోకి అలవర్చుకోవడానికి కావలసినటువంటి సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని, ఆచరించే విధానాన్ని మనకి ఆచార్యులు అందించారు. చేయవలసిన 4, చేయకూడని 4 అంతే. అవి 2 చేశామంటే మనం పరిపూర్ణం అవుతాం. అంతే, ఇంకేం లేదు. ప్రతిరోజు కనీసం 16 మార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడము, భక్తుల సాంగత్యంలో జీవించడము, శాస్త్రాలను అభ్యసించడం, మాంసభక్షణ చేయకుండా ఉండడము, ధూమపానం చేయకుండా ఉండడము, మత్తు పదార్థాలు స్వీకరించకుండా ఉండడము, జూదం ఆడకుండా ఉండడము, వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండకుండా ఉండడం అనేటువంటి 4 చేయకూడని పనులు చేయకుండా ఉన్నామంటే, చేయవలసిన 4, చేయకూడని 4 చేసేసామంటే ఇంకా మన జీవితము పరిపూర్ణమవుతుంది. మనం ఎలాంటి చింత పెట్టుకోక్కర్లేదు. ప్రశాంతంగా మన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఏ క్షణంలో మృత్యు మనను ఆకలింపు చేసుకున్న కూడాను మనం ఎలాంటి చింత పడాల్సిన అవసరం లేదు. మనం భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాము. అది మనము ఈ రోజు చర్చించుకున్న విషయము. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ?